బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఓకే, ఎలా అనిపించింది లాస్ట్ 2 డేస్లో నామినేషన్? చాలా బాగుందండి. నామినేషన్ ఎలా చేయించడం చాలా నచ్చింది. అంటే ప్రేక్షకులు అందరికీ ఎలాగా అనుకుంటున్నారో అలాగే వాళ్ళ క్వశ్చన్లు అవి వేస్తారండి. చాలా బాగుంది. అంటే రివెంజ్ తీర్చుకున్నారు అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఓకే, ఎవరి నామినేషన్స్ బాగా నచ్చాయి మీకు? ఎవరిదా? యష్మిదండి, ప్రేరణ, వాళ్ళిద్దరూ బాగా నచ్చింది. ఓకే, సో హౌస్లో ఎవరు బాగా ఆడుతున్నారు? బాగా ఆడటం అంటే ఇప్పుడు అవినాష్ బాగా ఆడుతున్నారండి. ఇంకా అమ్మాయి రోహిణి. రోహిణి బాగా ఆడుతున్నారు. రోహిణి ఇంకా కృష్ణప్రియ వాళ్ళిద్దరు బాగా. ఈ విష్ణుకి ఎప్పుడు పృథ్వీ గురించి ఆలోచిస్తున్నారు, తన కోసం ఆలోచించట్లేదు. అంటే తను మంచి అమ్మాయి అండి, అందరి గురించి ఆలోచించే అమ్మాయి. తను మామూలు కూడా అలాంటి అమ్మాయి, అందుకే అలా ఆలోచిస్తుంది. గేమ్స్ ఆడతలేదు కదా ఇన్ని వీక్స్లలో, ఒకటే వారం ఆమె గేమ్ ఆడింది అని. అవును, మరి గేమ్స్ ఆడడం లేదు, ఆడి ఛాన్స్ కూడా రావడం లేదు తనకి, అందుకే అంటే లైఫ్ తీసుకుంటుంది, చిల్ అవుతుంది, బిగ్ బాస్లో ఆడుతున్నారు. అవును అవును, అలా అయితే పంపించేద్దరు కదండి, ఓట్లు పడుతున్నాయి కదా తనకి, అందుకే చెప్పారు. ప్రేరణ యష్మి ఎలా ఆడుతున్నారు? వాళ్ళు ఎలాగైనా వాళ్ళ మెంటాలిటీలో అస్సలు నచ్చలేదండి ఎవరికి, ఎందుకని? అస్సలు అస్సలు నచ్చలేదండి. ఎందుకని అని అంటే చాలా స్వార్థంగా ఒకళ్ళ గురించి ఆలోచించకుండా అలా ఉండి వాళ్ళు ఎవరికి నచ్చుతారండి, నచ్చరు కదా. అంటే గ్రూపిజం గేమ్ ఆడుతున్నారు అని చెప్పారు కదా, అందుకే మీకు అలా అనిపించిందా? అనిపించింది. ఎవరెవరు ఆడుతున్నారు? నిఖిల్ను వాళ్ళిద్దరు గ్రూప్ ఇద్దరు ఆడుతున్నారు. సో నిఖిల్ నెగిటివ్ అయినట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? అయ్యాడండి, నెగిటివ్ అయ్యాడు కొంచెం. ఇంతకు ముందు అంత పేరుగా లేడు తను, అందువల్ల మరి వీళ్ళ వల్లనే అయ్యి ఉంటుంది. తను మంచోడే కానీ పక్కనున్న కరెక్ట్ అయిన కాకపోతే అలా అవుతారు కదా. నబిల్ గేమ్ ఎలా ఉంది? బాగుందండి, బాగా ఆడుతుందా? బాగా. గౌతమ్ కృష్ణ తను పర్వాలేదు, బాగా కానీ కోపం ఎక్కువ కదండి కొంచెం, అందుకే అలాగా ఒకసారి ఏజ్ అయిపోయినట్టు ఉంటారు. కానీ తను పర్వాలేదండి. ఇప్పుడు అంటే ఫ్యామిలీస్ అందరూ టాప్ 5లో పెట్టారు కదా, ఉంటాడు టాప్ 5లో గౌతమ్ కృష్ణ. ఉండొచ్చండి. మరి మీ ఫేవరెట్ ఎవరు ఉన్న వాళ్ళు? మా ఫేవరెట్ ఆ అమ్మాయి అండి, విష్ణుప్రియ. అందుకే సపోర్ట్ చేస్తున్నారు. ఉంటుందా టాప్ 5 విష్ణుప్రియ? ఉండొచ్చండి. మరి ఈసారి లేడీస్కి కప్పించే ఛాన్స్? కప్పించి ఛాన్స్ రాకపోతే తను సెకండ్లోనైనా కనీసం థర్డ్లోనైనా ఉంటుందని అనుకుంటున్నాను. విన్నర్ అయ్యేది ఎవరు అనుకుంటున్నారు? విన్నర్ నవీన్ అండి. నబిల్ అవుతుంది. చాలా మంది నిఖిల్ అంటున్నారు కదా. నిఖిల్ ముందు నెగిటివ్గా అయిపోయాడు కదా మధ్యలోని, అలా డోర్ తీస్తే మరి ఎలా అండి అనవసరం కదా. తనైతే ఒకలాగే ఉన్నాడు ఇప్పుడు. సో ఇప్పుడు గ్రూపిజం గేమ్ ఆడేవాళ్ళు మొత్తము నామినేషన్స్లో ఉన్నారు, అంటే కన్నడ బ్యాచ్. సో ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్? యష్మి అండి. పృథ్వీ. యష్మి అండి. కన్ఫర్మా? పృథ్వీ కన్నా తను అది కాదు కదండి, పృథ్వీ మంచోడే కానీ గ్రూపిజం వల్ల తను అలాగే. విష్ణుప్రియ సపోర్ట్ చేస్తున్నారు. అందుకోసం కాదు, మళ్ళీ విష్ణు ఒక్కటి అయిపోతుంది. అలాగేం కాదు, తను మంచోడే అబ్బాయి కదా.